హరి ఓం. భగవద్గీత సత్సంగం రాజవిద్య రాజగుహ్య యోగంలో 7-8 శ్లోకాలను చర్చించుకుంటూ సత్సంగం చేస్తున్నాం. దాని కంటిన్యూషన్ చేస్తున్నాను. ఒకనొక స్ట్రక్చర్ గురించి మనం గత వీడియోలో చర్చించుకున్నాం. ఊర్ధ్వమూల మదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అనే స్ట్రక్చరు బ్రహ్మ మొదలు పిపీలికాది పర్యంతం వరకు అదే స్ట్రక్చర్ని కలిగి ఉన్నాం. కాకపోతే మన షేర్ మనం తీసుకున్నాం. నా షేరు నాది, నీ షేరు నీది. ప్రహ్లాదుల వారి ఐడెంటిటీ ఆయింది, కంసుల వారి ఐడెంటిటీ ఆయింది, హిరణ్యకశిపుల వారి ఐడెంటిటీ ఆయింది, ఒక చీమ ఐడెంటిటీ దానిది. ఈ స్ట్రక్చరులో ఒక డేటా ఉంటుంది, ప్రతి స్ట్రక్చర్లో కూడా. ఆ డేటాని అనుసరించి ఆత్మసాక్షి ఓ కారణాన్ని డిసైడ్ చేస్తుంది. అది కారణ శరీరం అయింది. దాని ప్రకారంగా ఈ శరీరం ఇవ్వబడింది. ఈ డేటాలో మనం సేకరించే ఆ ఇంప్రెషన్స్ని బట్టి వచ్చే శరీరాలు డిసైడ్ చేయబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఇంప్రెషన్స్ సేకరించేటప్పుడు చాలా అప్రమత్తతతో ఉండాలి. ఇంప్రెషన్స్, వీటిని సంస్కారాలు అంటాం. ఈ డేటా నిండా కూడా ఆ సంస్కారాలతో నిండి ఉంది. వాటిని ఇంట్రెస్ట్లు అందాం. నెగిటివ్ ఇంట్రెస్ట్, పాజిటివ్ ఇంట్రెస్ట్, అభిరుచులు. ఈ నెగిటివ్ ఇంట్రెస్ట్లతోటే ఎక్కువ ప్రమాదం. అవి మనకి దుఃఖంలో హాని రసాన్ని ఇస్తూ ఉంటాయి, సుఖంలో కూడా ఇస్తాయి, మనల్ని బందీని చేస్తూ ఉంటాయి. అలాగే దుఃఖంలో హాని రసాన్ని ఇచ్చి మనల్ని బందీని చేస్తాయి. ఉదాహరణకి ఒక ఆయనకి సింపతి పొందడం అంటే ఎక్కువ ఇష్టం. దానికోసం ఎక్కడ లేని బాధలు తడుముకుని వెతుక్కుని మీదేసుకుని అందరికీ చెప్పుకుని అయ్యో పాపం అనిపించుకుని ఆ సింపతిలో ఆ మత్తులో జోగుతూ ఉంటాడు. కానీ దుఃఖానికి కావాల్సిన సొల్యూషన్ వెతుక్కోడు. ఈ విధంగా అతను ఆ సింపతికి బందీ అయిపోయి మరింత బాధల్లోకి కూరుకుపోతూ ఉంటాడు. సొల్యూషన్ వెతుక్కోవాలి. ఈత రావాలి. ఈత వస్తే సముద్రపు కెరటాలు మనకి ఎంజాయ్ని ఇస్తాయి. ఈత రాకపోతే అవి మనకి దుఃఖాన్ని మిగులుస్తాయి. ఈ జర్నీలో ఇప్పటిది కాదు కదా, ఈ జర్నీ కల్పం మొదలైనప్పుడు మొదలైంది మంది, కల్పాంతం వరకు ఉంటుంది. ఇదంతా కలిపి బ్రహ్మకు ఒక్కరోజు 432 లక్షల కోట్ల సంవత్సరాలు, ఎన్నో జన్మల మనవి. ఆయనకు ఒక్కరోజు. ఆ ఒక్కరోజు జర్నీలో మనం ఎంతో